హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రైడే మార్నింగ్ ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది, క్లోజింగ్ ఓటింగ్ ట్రెండ్ నైట్ ఇది కూడా మాట్లాడుకుందాం. బట్ మార్నింగ్ ఎలా ఉంది, నిజమైన అసలైన టాపర్ ఎవరు, ఫోన్ కాల్ ఓటింగ్లో ఎవరికి హైయెస్ట్ పడుతుంది, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, సింగిలా డబలా, రెడ్డగడ్ పంచాయతీ నేను మీటింగ్ అయిందని చెప్పాను కదా. సో అందులో చివరిగా వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం. సో వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ మీరు కూడా చూడబోతున్నారు. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అండ్ స్టార్ట్ చేద్దాం ఇంకా. ఎస్, వెల్కమ్ టు మై రివ్యూస్ అండ్ వెల్కమ్ టు ఓటింగ్ రిపోర్ట్. మేరా నామ్ పవన్ హై. సో రిపోర్ట్ గురించి మాట్లాడదాం ముందు. రిపోర్ట్ ఇన్ ద సెన్స్ ఆ కార్డు డిస్కషన్లో రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఇవన్నీ మాట్లాడుకున్నారంట. ఓవరాల్గా వాళ్ళు తీసుకున్న డెసిషన్ రెండు పాసిబిలిటీస్ అనుకున్నారు. ఒకటి సేమ్ ముందు అనుకున్నట్టే ముగ్గురికి సివియర్ వార్నింగ్స్, వెరీ సివియర్ వార్నింగ్స్, అది మీరు రేపు చూడబోతున్నారు. డెమాన్ పవన్కి, కళ్యాణ్కి, సంజనాకి. బట్ వాళ్ళు ఇదే స్కోప్ ఇంకా రాదు, ఇంతకు మించి రాదని చెప్పి ఒకటి అనుకుంటున్నారంట. ఒక పాసిబిలిటీ, ఇది అవ్వచ్చు అవ్వవచ్చు, బట్ ఇలా జరగవచ్చు, అదేంటంటే వాళ్ళు ఆన్ ద ఫ్లై వెళ్తారు ఆ ఎపిసోడ్ బట్టి. ఫస్ట్ ఎలిమినేషన్ ఓటింగ్ ద్వారా అయిన వాళ్ళని తీసేస్తారు. నెక్స్ట్ది ఇలా వెళ్ళొచ్చు, ఏంద్రా అంటే సంజనా గారికి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేద్దాం రిగార్డింగ్ దట్ యూసేజ్ ఆఫ్ ఓట్స్. బట్ ఇలా జరిగితే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా గమనించాలి. ఇప్పుడు డెమాన్ పవన్ది రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తే ఎలా అయితే మిస్ఫైర్ కాదు, తగలపెట్టేస్తాం అనే రియాక్షన్ వస్తుందో, సంజనా గారిది కూడా ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే వస్తుంది. ఎందుకురా అంటే మాట్లాడిన మాటలు తప్పే కానీ వాళ్ళు ప్రవర్తించింది చాలామందికి నచ్చట్లేదు. సో అందులో ఆవిడ మాట్లాడేది తప్పే ఉంది, ఆవిడ తప్పుగా ఉన్నా కూడా దానికే పంపించేస్తారా. చాలామంది చాలా సీజన్లో కస్ వర్డ్స్ మాట్లాడారు కదా, ఓటీటీలు ఇంకా మాట్లాడారు, బోల్డ్ వస్తాయి. కానీ వీళ్ళు వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్ ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిన్న ఇదైతే వచ్చిందండి. సో ఇది ఆర్ మోస్ట్లీ డబుల్ ఎలిమినేషన్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇది కాకపోతే త్రూ ఓటింగ్లో అసలు లాస్ట్ 3 ఎవరు ఉన్నారో చెప్తా. సో ఇది కొంచెం ఎలా ఉందంటే లాస్ట్లో చెప్తా, వీళ్ళిద్దరు వెళ్ళడానికి హై ఛాన్స్ ఉంది చెప్తా. అక్కడ కూడా 2 పాసిబిలిటీలు ఉన్నాయి. ఇదంతా నిన్న మాట్లాడుకున్నారు. సో ఈ వారం ఇద్దరు లేపేద్దాం అని చెప్పి ఎలా లేపేయబోతున్నారు అనేది పాసిబిలిటీ 1. ఇది పాసిబిలిటీ 1 కదా, ఇది పాసిబిలిటీ 3. ఈమెకి రెడ్ కార్డ్ ఇచ్చి, పాసిబిలిటీ 3 అంటే ప్రియారిటీ వైజ్ చెప్తున్నా, ఈమెకి రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపిడు, ఇంకొకరు ఓటింగ్ ద్వారా. ఇప్పుడు అసలైన ఫస్ట్ పొజిషన్ ఇది. నేను చెప్పినా కూడా చాలామంది నాకు మెసేజ్ చేశారు. నేను చెప్తుంది లెజిట్ ఇన్ఫో ఇన్ ద సెన్స్ అఫీషియల్ ఓటింగ్. దాంట్లోనే ఎలా ఉంటుందిరా అంటే హాట్స్టార్ ఓటింగ్ ఏ బేసిస్కి ఆ బేసిస్ వచ్చేస్తుంది, డైలీ బేసిస్ వాళ్ళకి. ఇదేంటిది ఫోన్ కాల్ ఓటింగ్ షేర్ మార్కెట్ లాగా అప్ డౌన్ ఉంటుంది. బట్ వాళ్ళకి ట్రెండ్ తెలుస్తుంది. సో ఫోన్ కాల్ ఓటింగ్ ప్లస్ హాట్స్టార్ ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో మండేనేనా ట్యూస్డే ఒక్కరోజే కళ్యాణ్ ఉన్నాడంట. దాని తర్వాత మొత్తం అంతా మళ్ళీ తనూజే ఉందండి. అఫీషియల్గా చెప్తున్నాను నేను, ఇంకా వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. సో 2 యాడ్ చేసుకుంటే ఫస్ట్ పొజిషన్లో తనూజనే ఉందండి ఇప్పుడు, యాజ్ ఆఫ్ నౌ మార్నింగ్కి. తనూజ నిన్న నైట్ కనుక్కుంటా, నేను ప్రతిరోజు నైట్ కనుక్కుంటా. సో నైట్ కనుక్కునేసరికి అందుకే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కనుక్కొని చెప్తా, కొంచెం లేట్ అయినా అప్పుడు కరెక్ట్గా వస్తుంది. బట్ మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఎందుకురా అంటే కెప్టెన్సీ టాస్క్ అయింది కదా, అది కూడా చెప్తా. దానివల్ల కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం పడకపోవచ్చు. అది ఇంకా డెమాన్ పవర్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎఫెక్ట్ అవ్వచ్చేమో, చూడాలి. సో కమింగ్ బ్యాక్ టు ది యాక్చువల్ పాయింట్. సో తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంది, 2 కలిపి. మీరు నమ్మకమైన ఇదే నిజం, ఓకేనా? ఏ లేదు అఫీషియల్. నేను యూట్యూబ్ పోల్స్ చెప్పట్లే. యూట్యూబ్ పోల్స్ కూడా నేను ట్రెండ్ చెక్ చేయడం కోసం నేను పెడితే 3 lakhs చేంజ్ అన్న ఓట్స్ పడ్డా, అందులో తనూజే ఫస్ట్ ఉంది, 7% మార్జిన్ అనుకుంటా. మిగిలిన 2-3 పోల్స్, పెద్ద పోల్స్లో కూడా మారిపోయింది, తనూజే ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో దిస్ ఈజ్ ది యాక్చువల్ ఫ్యాక్ట్. అది ట్రెండ్, యూట్యూబ్ పోల్ అని ట్రెండ్ ఇస్తుంది బయట ఎలా ఉందని చెప్పి. ఓవరాల్గా ఫోన్ కాల్ అండ్
హాట్‌స్టార్ ఓటింగ్‌లో లీడింగ్ ఈజ్ తనూజ. మీరు ఒక విషయాన్ని గమనించాలి. న్యూట్రల్ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్. తనూజకి గత 3 వారాలుగా నెగిటివ్ ప్రోమోలు, నెగిటివ్ కంటెంట్లు. అసలు ఈ వారం స్క్రీన్ స్పేసు లేదు, ఫుటేజు లేదు. ఆడిన టాస్క్ ఓడిపోయింది. అయినా కూడా తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంది అంటే తనూజ పొరపాటున గెలిచిన, తనూజకి ప్రాపర్ ఎపిసోడ్ ఒకటి పడినా తనూజ ఓటింగ్ ఇంకే రేంజ్లో ఉంటుందో మీ ఓకే వదిలేస్తాను. ఎస్ ఎవరు ఏమంటారు, ఎలివేషన్ ఇవ్వట్లేదు కానీ ఎలివేషన్ అవసరం అక్కడ ఓటింగ్ పడుతుంది. మరి ఎందుకు అసలు ఏం మాట్లాడలేదు నాకు తెలియట్లేదు. కానీ తనూజకి అయితే మాస్ ఓటింగ్ పడుతుంది. ఓన్లీ పియర్లు కొట్టేసుకుంటే సరిపోదు, జనరల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయితేనే వస్తుంది ఈ రేంజ్ ఓటింగ్. బట్ ఐ డోంట్ నో వై నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్. ఓకే, సెకండ్ పొజిషన్ కళ్యాణ్. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయింది. లాస్ట్ లెవెల్కి కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్ వెళ్ళారు. అదేదో శాండ్ అయ్యి రౌండ్ కట్టు టాస్క్, అందులో డెమాన్ పవన్ గెలిచాడు, కళ్యాణ్ ఓడిపోయాడు. ఇది కళ్యాణ్ ఓడిపోవడం కళ్యాణ్కే మంచిది. ఎందుకంటే కళ్యాణ్ విన్నింగ్ రేస్లో ఇలాగ సెకండ్ పొజిషన్లో ఫైట్ ఇస్తున్నప్పుడు కళ్యాణ్ మళ్ళీ నామినేషన్లో లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఎమాన్యుయల్కి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకో కూడా తర్వాత చెప్తా. సో కళ్యాణ్కి ఓటింగ్ సూపర్ డూపర్ పడుతుంది. కళ్యాణ్ ప్రూవ్ చేశాడు ఈ సీజన్లో. ఇప్పుడు వరకు సెకండ్ పొజిషన్కి రాలేని, ఫస్ట్ పొజిషన్లోనే ఉన్న అమ్మాయిని సెకండ్ పొజిషన్లో కొట్టి ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళాడు ఒకసారి. సో అంటే మార్చగలను, అంటే నేను భయపెట్టగలను అనే విషయాన్ని ప్రూవ్ చేశాడు. సో అది మళ్ళీ ప్రూవ్ చేయడం పెద్ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది మళ్ళీ సరైన ఎపిసోడ్ పడితే అది ఇంకా ఈజీగా మారిపోద్ది. సో కళ్యాణ్కి చాలా ఛాన్స్ ఉంది ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి. బట్ యాక్చువల్గా సెకండ్ పొజిషన్లో ఉన్నాడు రెండు కలిపితే. ఇది నిజం, ఇది హార్ష్ రియాలిటీ. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్ నమ్మరు. ఇప్పుడు చెప్పిన బోల్డ్ మెసేజ్లు వేస్తారు, నెగిటివ్ కామెంట్లు పెడతారు, డిస్లైక్లు చేస్తారు. బట్ యాక్చువల్ రియాలిటీ వచ్చేసరికి కళ్యాణ్ ఓన్లీ ట్యూస్డే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడంట. నిన్న రిపోర్ట్కి కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకో ట్విస్ట్ చెప్తా, ఇది కళ్యాణ్. థర్డ్ పొజిషన్లో ఎమాన్యుయల్. ఫోన్ కాల్ ఓటింగ్ ప్లస్ హాట్‌స్టార్ ఓటింగ్ అని చెప్పాను కదా. ఫోన్ కాల్ ఓటింగ్లో కళ్యాణ్ కంటే ఎమాన్యుయల్కి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కూడా ఓవరాల్గా అన్ని డేస్ కన్సాలిడేట్ చేసినా కూడా ఎమాన్యుయల్కి ఎక్కువ పడుతుంది. చాలా తక్కువ పర్సెంట్ డిఫరెన్స్, బట్ ఎమాన్యుయల్కే పడుతుంది. ఎమాన్యుయల్కి ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. బట్ ఎందుకు మూడో పొజిషన్లో ఉన్నాడు అంటే హాట్‌స్టార్ ఓటింగ్లో తక్కువ పడుతుంది. అక్కడ తేడా అంటే నేను కనుక్కునే దాని ప్రకారం ఎమాన్యుయల్కి రూరల్ ఏరియాస్ నుంచి ఎక్కువ ఓటింగ్ పడుతుందంట, రాదర్ దెన్ హాట్‌స్టార్లో లాగిన్ ఓటేసే కంట. అందుకు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. బట్ జస్ట్ ఇమాజిన్ 2 వారాలు ఎమాన్యుయల్ నామినేషన్స్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉంటున్నాడు. సో తన ఓట్ బ్యాంక్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇట్స్ ఎ డేంజర్ సైన్స్. ఎవరికి? ఎమాన్యుయల్కి అండ్ తనూజకి, కళ్యాణ్కి తనూజకి. ఎమాన్యుయల్కి ప్రాపర్ ఎపిసోడ్లు పడ్డాయనుకోండి నెక్స్ట్ వీక్, హూ నోస్, చెప్పలేం కదా. ఎందుకురా అంటే అంటే 1 or 2% ఫోన్ కాల్ ఓటింగ్లోనే ఎక్కువ పడుతుంది ఎమాన్యుయల్కి అన్నప్పుడు. ప్రాపర్ ఫుటేజ్, ప్రాపర్ టాస్కులు, ప్రాపర్ కంటెంట్ పడింది అనుకోండి, చెప్పలేం కదా. సో ఎమాన్యుయల్ కూడా ఉన్నాడు ఫస్ట్ పొజిషన్లో, అది మీరు గుర్తించాలి. ఇంకా లేడేమనుకున్నా నేనే 2 రోజుల క్రితం, లేదండి. వాళ్ళు కూడా టీం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ర్యాంపేజ్ ఓటింగ్ ఎమాన్యుయల్ గట్టిగా పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది. అది నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో డెమాన్ పవన్కి గుడ్ న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే కెప్టెన్ అయ్యాడు. సో ఇట్స్ ఎ రికార్డ్. 3 సార్లు ఎవడు కెప్టెన్ అవ్వలే, ఎమాన్యుయల్ అయ్యాడు. ఎమాన్యుయల్ కంటే ఎక్కువ డ్యూరేషన్, ఎందుకంటే ఎమాన్యుయల్ కెప్టెన్స్ ఇచ్చేశారు కదా. సో ఎలా చూసినా కూడా ఇట్స్ ఎ రికార్డ్. సో అది గుడ్ న్యూస్ డెమాన్ పవన్కి. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ ఫోర్త్ పొజిషన్లో కంపీట్ చేస్తున్నాడు డెమాన్ పవన్. అలాంటి కంపీట్ చేసే పర్సన్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండడు. సో అది మైనస్సే. అది కెప్టెన్ అవ్వడం ఎంత ప్లస్ మైనస్సే. సో బట్ డెమాన్ పవన్ ఫ్యాన్స్ కొంతమంది ఈ యాంగిల్ ఆలోచిస్తున్నారు. అన్న ఈ వారం ఇమ్యూనిటీ వస్తుంది కదా, నెక్స్ట్ వారం మావాడు ఆడుతాడు, నెక్స్ట్ వారం మావన్ తొక్కి కూడా ఎవడో ఉండడు. సో లీడర్ బోర్డ్ టాస్క్లే కదా, టికెట్ టు ఫైనల్, అక్కడ టికెట్ టు ఫైనల్ కొట్టాడు అనుకోండి, ఫైనల్స్కి వెళ్ళిపోతాడు, చాలు మాకు. ఇలా ఉన్నారు. అలా ఏంటంటే సేఫ్గా 5th 4th, లేదు నేను ఏం చేస్తాను 3వ పొజిషన్కి 2వ పొజిషన్కి అంటే నామినేషన్స్లో ఉండాలి. పోనీ అట్లీస్ట్ ఈ వారం నామినేషన్స్లో ఉండకపోయినా నెక్స్ట్ వారం అయినా నామినేషన్స్లోకి ఉంటేనే ఆ ఓట్ బ్యాంక్ అనేది ఇంకొంచెం కాన్క్రీట్గా పెరుగుద్ది. బట్ ఎనీహౌ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అండ్ రికార్డ్ బ్రేకింగ్. బిగ్ బాస్ సీజన్స్లో ఇప్పుడు వచ్చి మూడు సార్లు కెప్టెన్ ఎవరు అవ్వాలి, ఎమాన్యుయల్ను డెమాన్ అయ్యాడు. ఎక్కువ రోజులు చేసేది ఇంకా డెమాన్ పేరు అలా నిలిచిపోతుంది. సో ఇంకా దీన్ని ఎలా అయినా ఎలివేట్ చేసుకోవచ్చు డెమాన్ పవన్లో. బట్
వాళ్ళ దరిద్రమో మన దరిద్రమో తెలియదు కానీ డిమాండ్ పవన్ పిఆర్ లేడేమో తెలియదు కానీ డిమాండ్ పవన్ ఎలివేట్ చేసేవారు ఎవరు లేరు. సో ఓవరాల్గా అయితే గుడ్ ఎపిసోడ్ లోడింగ్ ఫర్ డిమాండ్ పవన్. సో నేనేం చెప్తున్నాను అంటే అఫీషియల్గా ఎపిసోడ్లో వచ్చేంత వరకు మీరు మాత్రం ఓట్లు వేసుకోండి డిమాండ్ పవన్కి ఈ వారం. అది ఇంతకు మించి నేను చెప్పలేను. అంటే డిమాండ్ పవన్ కెప్టెన్ అవ్వలేడా అని కాదు, వద్దు, మీరు గ్రాంటెడ్గా ఏది తీసుకోకుండా ఓట్లు వేసుకోండి. తర్వాత మీకు 10:30కి తెలిసిపోయిన తర్వాత ఆ గంటన్నర మీరు ఎవరికైనా యూజ్ చేసుకోండి, ఓకేనా? అది 5th పొజిషన్. ఇది ట్రిక్కీగా అనిపిస్తుంది, చెప్తున్నాను కదా. 5th పొజిషన్ సంజన గారు ఉన్నారంట. 5th పొజిషన్ సంజన గారు ఉండి ఈమె ఏమంటారు ఓటింగ్ ద్వారా అయితే వెళ్ళరు. ఈమెకు మంచి ఓటింగ్ పడుతుందంట, నిజంగానే మంచి ఓటింగ్. నాకు నెంబర్స్ చెప్పకూడదు కానీ చాలా మంచి ఓటింగ్ పడుతుంది. ఓటింగ్ ద్వారా నేను ఎలిమినేట్ అవ్వచ్చేమో, డబుల్ ఎలిమినేషన్ అయితే అనుకున్నా కానీ అబ్బే సూపర్ పడుతుంది. సో ఈమెను తీసేయాలి అనుకుంటే ఈమె వల్ల బొక్క ఫిజికల్ టాస్క్ల్లో ఏమీ రావట్లేదు అలా అనుకున్నారు అనుకోండి, ఆ రెడ్ కార్డ్ కాన్సెప్ట్లోనే తీయాలి తప్ప ఓటింగ్ ద్వారా తీసాను సీన్ లేదు. ఎందుకంటే ఓటింగ్ ద్వారా ఏం ఫోన్ కాల్, హాట్స్టార్ రెండిలో బాగా పడుతుంది. అంటే విన్నర్ రేంజ్లో పడకపోయినా ఎలిమినేట్ అయ్యే పరిస్థితిలో లేరు. సో ఇది 6, 7, 8 కదా. ఇప్పుడు ఏమైందిరా అంటే నిన్న పడిపోయింది చాలా. ఎలా పడిపోయిందంటే సుమన్ శెట్టి యాక్చువల్గా 7లో ఉండేవాడు, ఇప్పుడు 6. ఇది ముగ్గురితో ఒకసారి చెప్తా. సుమన్ శెట్టి 6, భరణి 7, అండ్ ఇంకోటి వచ్చేసరికి దివ్యానికి 8. మర్చిపోయాను ఇంకోటి, ఇందాక డిమాండ్ పవన్కి ఫోన్ కాల్ ఓటింగ్ చాలా ఎక్కువ పడుతుంది. ఆల్మోస్ట్ కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఇది ఇంపార్టెంట్. కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఏ రేంజ్లో పడుతుందో ఆ రేంజ్లో, అంటే వాళ్ళకంటే ఎక్కువ కాదు, ఒక 10% తక్కువ, బట్ అంత పడుతుంది డిమాండ్ పవన్కి. మరి డిమాండ్ పవన్ ఎందుకురా దగ్గరలోకి రాలేకపోతున్నాడు అంటే హాట్స్టార్ ఓటింగ్ పడట్లే. ఇమాన్యుయల్కి పడుతుంది, కళ్యాణ్ అది పడట్లే. డిమాండ్కి ఇమాన్యుయల్ అంత కూడా పడట్లేదంట. మీకు అర్థమైంది కదా. ఫోన్ కాల్ ఓటింగ్ అంటే రూరల్ ఏరియా నుంచి డిమాండ్ పవన్కి ఓటింగ్ ఎక్కువ పడుతుందంట. మర్చిపోయింది చెప్పడం, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో వీళ్ళు ముగ్గురికి అయితే పడిపోయాను ఓటింగ్. సుమన్ శెట్టి, భరణి గారు, దివ్య. ఓటింగ్ ద్వారా లేపియాలి అనుకుంటే తండ్రి కూతుర్లు అనాలో లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్స్ అనాలో వీళ్ళిద్దరు లేచిపోతారు. సింపుల్, వెరీ సింపుల్. అలా కాకుండా డబల్ ఎలిమినేషన్ చేద్దామని చెప్పి ఫస్ట్ దివ్యం చేసి తర్వాత సుమన్ శెట్టి, భరణి ఉంటారు. బాటమ్ 2 కింద వాళ్ళిద్దరిని కన్సిడర్ చేస్తే వాళ్ళు కాదు కాబట్టి నెక్స్ట్ వారం టాస్కుల్లో భరణి ఉంటేనే కొంచెం బెటరు. సుమన్ శెట్టి వల్ల పెద్ద ఉపయోగం లేదు, ఎలాగో స్కోప్ వచ్చింది కదా అనుకుంటే సుమన్ శెట్టి లేచిపోతాడు. అలా కూడా అనుకుంటున్నారంటే ఇది ఇంకో పాసిబిలిటీ. సో 3 పాసిబిలిటీస్: దివ్య అండ్ భరణి, దివ్య అండ్ సుమన్ శెట్టి, దివ్య అండ్ సంజన త్రూ రెడ్ కార్డ్. ఈ 3 పాసిబిలిటీస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళ ఫైనల్ MOM నిన్న సారాంశం, మీటింగ్ తాలూకు సారాంశం. ఇద్దరు పవన్లకి అయితే రెడ్ కార్డులు ఎవరు, వార్నింగ్లు అయితే గట్టిగా ఇస్తారు. ఎక్కువ వార్నింగ్ ఫిక్స్ అయిపోయిన మీరు ముందుగానే డిమాండ్కి ఎక్కువ ఉంటుంది. అండ్ కళ్యాణ్కి ఎలివేషన్లు కూడా ఉంటాయి. కళ్యాణ్ ఆబ్వియస్గా నిన్నే చెప్పాడు కదా అబ్బాయి మిస్టేక్ ఏం లేదంటారు. సో ఆ ఎలివేషన్ అలానే ఎలాగో ఉంటాయి. బట్ డిమాండ్కి అయితే ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్యాడ్ డే. సో హడావిడి అయితే చేస్తారు. సంజన గారి ఫ్యాన్స్కి కూడా బ్యాడ్ డే. సో ఓవరాల్గా ప్రజెంట్ ట్రెండ్ అయితే ఇలా ఉంది. యాక్చువల్ ఫస్ట్ పొజిషన్లో మళ్ళీ రిపీట్ చేస్తున్న తనుజ ఉంది, 2nd కళ్యాణ్, 3 ఇమాన్యుయల్, 4th డిమాండ్. ఇదే ఆర్డర్. 2 కలిపి హాట్స్టార్ అండ్ ఫోన్ కాల్స్లో 2 కన్సాలిడేట్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ ఉండేది. ఈవినింగ్ ఏమైనా మారుతుందా అంటే ఈవినింగ్ చెప్తే ఎలా ఉందో ఫైనల్ కాంక్రీట్ అప్డేట్. ఇది కూడా కాంక్రీటే, ఫైనల్గా ఎలా ఉందో కనుక్కొని చెప్తే. సో ఓవరాల్గా ఈ వారం మీ ఓట్ ఎవరికి, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రోమో అనాలిసిస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్రోమో అనాలిసిస్లో మాట్లాడదాం, ఆర్ అదర్ పంచాయతీలతో వీడియో చేద్దాం. ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి తర్వాత చెప్తా. సో మన ఇన్స్టాగ్రామ్ మీద కూడా కంటిన్యూస్ ఉంచండి, మై రివ్యూస్ అఫీషియల్ 11,300 బ్లూటిక్ ఫాలో కొట్ట ట్రై చేయండి. సభ నమస్కారం, ధన్యవాదాలు.